నమస్కారం రాజ్ న్యూస్ కు స్వాగతం. నేను విజయశంకర్. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 11న ఖమ్మం రానున్న కేంద్ర బృందం రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు అధికారులతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ నెల 11న ఖమ్మం రానున్న కేంద్ర బృందం రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం వరద ముంపు ప్రాంతాల్లో అయితే పర్యటించినందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడినటువంటి కేంద్ర బృందం అయితే రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బాధితులతోటి అధికారులతో విషయాలకు సంబంధించి చర్చించనున్నారు. దానికి తగ్గ పరిహారం కూడా కేంద్రం నుంచి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఉపేందర్, అసలు మొత్తంగా తెలంగాణలో వరదల వల్ల ఎంత బీభత్సం ఏర్పడిందో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అనేక జిల్లాలకు సంబంధించి అసలు మొత్తంగా కేంద్రం బృందాలు ఇక్కడికి వచ్చి పర్యటించి దానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉపేందర్? ఎస్ విజయ్, రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేసేందుకు అటు కేంద్ర బృందం కూడా వరద ముంపు ప్రాంతాల్లో ఈ నెల 11న పర్యటించనుందని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. ఈ మేరకు అటు కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం ఇటు ఖమ్మం అయితే రానుంది. రాష్ట్రంలోని ఖమ్మం, మహబాద్ జిల్లాలతో సహా వరద కారణంగా ఏదైతే ప్రభావితమైన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీళ్ళు పర్యటించనున్నారు. ఇక ఈ వరదలు ఏదైతే వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకైతే ఈ కేంద్ర బృందం ఇక్కడికి రానున్నట్లు తెలుస్తుంది. ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారుగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ఈ 6 సభ్యుల బృందం అయితే ఇటు రేపు ఖమ్మం, అటు మహబాద్ జిల్లాలతో సహా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి వాటిల్లో పర్యటించనున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్ తో పాటు ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, ఇటు రోడ్డు రహదారుల శాఖ, అటు గ్రామీణాభివృద్ధి శాఖ, ఇటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందినటువంటి అధికారులు కూడా 6 సభ్యులు ఉంటారని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీరంతా కూడా ఇక్కడ జరిగినటువంటి నష్ట నివారణ చర్యలను కూడా వారంతా అధికారులతో కూడా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఏదైతే కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ గారితో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి తన పర్యటనలో తెలుస్తున్నటువంటి అంశాలు, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా ఇప్పటికే అటు కేంద్ర బృందానికి కూడా వివరించడం జరిగింది. ఇక వాగులు ఉప్పెనల ఊర్లను ముంచెత్తిన వైనం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏదైతే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పర్యటించిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు రాష్ట్ర అమాత్యులుగా ఉన్నటువంటి ఏదైతే బట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయిలో కూడా నష్టాన్ని అయితే వారు పరిశీలించారు. ఇప్పటికే వారు ఏరియల్ సర్వేల ద్వారా కూడా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు, ఆకీరు, ఇటు కట్టలేరు వాగులు ఉప్పెన్ల ఊర్లను ముంచెత్తాయి. ఇది అయితే దీనికి చెల్లించి వారు కూడా కేంద్ర బృందం కూడా ఎంత చూసి ఇక్కడ నష్ట నివారణ చర్యలను చూసి బాధితుల ఆక్రమణలు చూసి చెల్లించిపోయారు. ఈ నేపథ్యంలోనే
ఖమ్మం, సూర్యాపేట, మహబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాలో వరదల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర మంత్రులతో పట్టి విక్రమార్క, తుమ్మల అటు ఏదైతే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వివరించడం జరిగింది. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం నిధులను ఇవ్వాలని మంత్రులు విన్నవించగా అటు రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇతోధికంగా ఏదైతే సహాయం అందుతుందని శివరాజ్ సింగ్ భరోసా ఇచ్చారు. ఇటు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం కూడా తాజాగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్ర విపత్తులు నిధులు వినియోగించుకొని బాధితులకు సత్వరమే నిత్యావసర సరుకులతో పాటు తాత్కాలిక నివాసాలు కల్పించాలని కూడా ఆయన కోరారు. ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యాలు అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే కిషన్ రెడ్డి కోరిన నేపథ్యంలో అలానే కేంద్ర బృందాలు వచ్చి సర్వే చేస్తాయని చెప్పేసి తర్వాత కేంద్రం నిధులు ఇస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న ఏదైతే రేపు ఖమ్మం రానున్న కేంద్ర బృందం ఇక్కడ జరిగినటువంటి వరద నష్టాన్ని కూడా అంచనా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 6 సభ్యులు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం, మున్నేరు, అదేవిధంగా ఇటు పాలేరు, అటు ఆకీరు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా పర్యటించే అవకాశం ఉంది. ఇక మధిర నియోజకవర్గంలో కూడా పూర్తిగా పంట నష్టపోయిన నేపథ్యంలో వారందరికీ కూడా ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే బాధితులను గుర్తించే అవకాశం అంటే అధికారులు కూడా చేపట్టారు. ఇప్పటికే పంట నష్టపోయిన జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన వివరాలను, అదే విధంగా ఇటు బాధితులు ఏదైతే ముంపు ప్రాంతాల్లో నష్టపోయినటువంటి బాధితులను ఇప్పటికీ 22,000 మందిని గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద 16,500 రూపాయలు ఇప్పటికే అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. వారి అకౌంట్ లో కూడా త్వరలోనే వేస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర బృందం రావడంతో ప్రజల్లో కూడా ఏదైతే బాధిత ప్రజల్లో కూడా కొంత అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. తమకు ఆర్థిక సాయం అందుతుందని చెప్పేసి భావిస్తున్నారు. సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఆదుకుంటుంది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ సాయం ఏదైనా సహాయం అందిస్తుందా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొక్కలగడ, వెంకటేశ్వర నగర్, ఇటు ఏదైతే నాయుడుపేట మొత్తం కూడా కవిరాజ్ నగర్ లో మాత్రం పూర్తిగా ఇళ్ల నీట మునిగిపోయి పూర్తిగా సర్వం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సామాన్య కుటుంబాలు, కూలీనాలు చేస్తున్న కుటుంబాలు జీవిస్తాయి. వీరంతా కూడా ఏదైతే తమ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించింది మొత్తం కూడా ఈ వరదల్లో పూర్తిగా కోల్పోవడంతో వాళ్ళు దిగాలుగా అటు ఏదైతే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర బృందానికి సంబంధించినటువంటి వారు 6 సభ్యులకు సంబంధించినటువంటి ఇప్పటికే అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా మరొక బృందం పర్యటించేందుకైతే రానున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ జిల్లాలో కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.